హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. మేము అభయ శనీశ్వర దేవాలయం గండి పక్కనే ఉందండి. గండి నుంచి ఒక 20 అడుగులు వేస్తే మనకి టెంపుల్ వస్తుంది. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి, కడప జిల్లా. అది అక్కడ నుంచి 10 అడుగులు వేయగానే మనకి ఇటు సైడ్ ఈ టెంపుల్ అనేది వస్తుంది. ఎటు మేము వచ్చాము కదా, శ్రావణ శనివారం ఫస్ట్ వారం మా వాళ్ళంతా కలిసి ఆటో వేసుకొని వచ్చామండి. ఎట్లుంటుందని మేమైతే ఇది ఫస్ట్ టైం వస్తున్నామండి, ఎప్పుడు చూడలేదు, మాకు తెలీదు, రూటు కూడా తెలీదు. అంతా రోడ్డు అంతా అది పైకి ఎక్కడానికి రోడ్డు అంతా పగడగొట్టేసినట్లున్నారు. మాకు తెలియక చెప్పులు వేసుకోలేదు, కింద నుంచి ఉత్తకాళ్ళతో ఆ రాళ్ళలో ఎక్కుతున్నాం. చూద్దాం, ఇది కూడా చూడాల్సిందే కదా ఒకసారి. ఇక్కడ శనిదేవుడు వచ్చి పైన ఏదన్నా మనకు బాధలు అన్నీ ఉంటే తైలాభిషేకాలు చేయించుకుంటారంటే, పావగాడకు పోలేక అక్కడ అభిషేకం చేయించుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ చేయించుకోవచ్చు అంటండి. మా పిల్లలు మాకంటే ముందెక్కేసినారు, మాకు చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి. ఇంకా దాదాపు దగ్గరికి వచ్చినామని మా పిల్లలు దగ్గరికి వచ్చినాము ఎక్కేసేయండి అంటున్నారు. పైన ఏమో కట్టడానికి ఏమో అంతా రాళ్ళు అన్నీ ఉన్నట్లున్నాయి. పైన వ్యూ చూడండి, గండి ఎంత బాగా కనిపిస్తుందో. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టుపక్కల వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. చూడదగ్గ ప్రదేశమే. చిన్న గుడి అండి, పైకి ఎంతగా కష్టపడి ఎక్కేసి ఎంతో ఉందంట్లో చిన్న టెంపుల్. అది కనిపించేదే అండి. ఒక పూజారి మటుకు లోపల ఉంటాడు అంతే, ఆయన పూజలు అందుకు చేస్తూ ఉంటారు, ఎవరు లేరు. ఆ సైడ్కు వాటర్ ట్యాంక్ ఉంది. ఈ పక్క నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. గండి అంతా కనిపించేస్తుంది, మనకు బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు గండికి వచ్చి ఎక్కే ఓపిక ఉంటే పక్కనే శనిదేవుడు ఉంటాడు, ఎక్కి చూసిరండి, చూడండి. ఇది కూడా బాగానే ఉంది. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అంటండి. మనం చూడ్డానికి వచ్చినాం కాబట్టి చూసి వెళ్ళిపోవాలంటే. చాలా బాగుంది, నాకైతే వ్యూ భలే నచ్చిందండి, బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బాగానే ఉంటుంది, అభిషేకం చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది అన్నారు. మేమేమి ప్లాన్ చేసుకోలే కాబట్టి మేము నార్మల్గానే వచ్చాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.